ఇప్పుడే చావా సినిమా చూసి రావడం జరిగింది. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా తీసిన డైరెక్టర్ మీద, అలాగే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ మీద నాకైతే చాలా అంటే చాలా కోపంగా ఉంది. ఎందుకంటే ఇంత గొప్పోడి కథని మీరు సినిమాగా తీసి ఎందుకు ప్రతి లాంగ్వేజ్ లో డబ్ చేయలేదని నాకైతే చాలా అంటే చాలా కోపంగా ఉంది. ఇది ఓన్లీ ఒక సినిమా కాదనమాట, మన యాన్సెస్టర్స్ యొక్క త్యాగం. ఒక్కసారి ఊహించుకోండి, మన గోరికి చిన్న ఎదురు దెబ్బ తగిలితేనే మనకి ఎలా ఉంటది, అలాంటిది ఆయన్ని కట్టేసి బతుకున్నప్పుడే చేతి గోళ్ళు కాలు గోళ్ళు పట్టకర్ర పెట్టి పీకేశారనమాట. ఇది నిజంగా జరిగింది. సినిమా కోసం వీళ్ళేమి రాసుకుని అయితే తీయలేదు. ఇంకా ఆయన బ్రతుకుండగానే నాలికిని పీకేశారు, ఆయన కళ్ళని వేడి వేడి సొవ్వలు పెట్టి పీకేశారు. అయినా సరే బెనకలేదు తొనకలేదు, ఆ సింహ గర్జన ఆపలేదు. ఆ సింహం పేరే ఛత్రపతి సంభాజీ మహారాజ్. పార్వతీ పతయే నేను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిని కూడా అర్జిస్తున్నా, దయచేసి మీ పిల్లలకు గాని మీరు గాని ఈ చావా సినిమాకైతే వెళ్ళండి. మన పూర్వీకులు త్యాగం ఏంటో మనకైతే తెలుస్తుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే సంభాజీ మహారాజ్ గురించి స్కూల్లో గాని కాలేజీలో గాని ఒక్క లెసన్ కూడా ఉండదు. అసలు ఈ సినిమా వచ్చే వరకు కూడా చాలా మందికి ఛత్రపతి శివాజీ గారికి ఒక కొడుకున్నాడు, ఆయన కూడా ఛత్రపతి శివాజీ గారి లాగానే ఒక గొప్ప యోధుడనే విషయం అయితే తెలీదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని అయితే ఒకసారి అయితే చూడండి. ఈ సినిమా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేయాలంటే నాకు గూస్ బంప్స్ వచ్చేయాలి, నేను పూనకాలతో ఊగిపోవాలి, నాకు ఎంటర్టైన్మెంట్ వచ్చేయాలని అయితే ఆలోచించకండి. మన భారతదేశ సింహ గర్జన గురించి తెలుసుకుంటున్నాం, మన చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చూడండి. సినిమా అయితే మీకైతే నచ్చిద్ది. నిజంగా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు చూస్తున్నంతసేపు అలా కళ్ళల్లో నుంచి నీళ్ళైతే వచ్చేసాయి. నిజంగా ఈ చావా సినిమాలో విక్కీ కౌశల్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన సంభాజీ మహారాజ్ గారి క్యారెక్టర్ చేయడానికే పుట్టాడేమో అన్నట్టుగా అయితే యాక్ట్ చేశాడు. అసలు నిజంగా నేనైతే ఆ క్లైమాక్స్ నుంచి అయితే బయటికి రాలేదు. సంభాజీ మహారాజ్ గారి గురించి అసలు ఇప్పటి వరకు ఎందుకు తెలుసుకోలేదా అనే బాధ అయితే నన్నైతే ఇంకా వెంటాడుతుంది. పోన్లే అండి, నా అదృష్టం బాగుండి చావా సినిమా ద్వారా ఆయన యొక్క స్టోరీని అయితే తెలుసుకోగలిగాను. నిజంగా ఎక్సలెంట్ ఫిల్మ్ అంటే నిజంగా ఎక్సలెంట్ ఫిల్మ్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ చూడండి. ఇక్కడ ఉన్న మైనస్ అల్లా ఒకటే అన్నమాట, ప్రతి లాంగ్వేజ్ లో డబ్ చేసి ఉంటే ఈ పాటికి రీసౌండ్ వేరే లెవెల్ అయితే ఉండేది ఇండియా వైడ్ గా. ఇంకా ఈ సినిమా మొత్తంలో నాకు ఒక మైనస్ గా అనిపించింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. ఏఆర్ రెహమాన్ గారు నిజంగా ఈ సినిమాలో ఉన్న సీన్స్ కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొట్టలేదు, ఏదో ర్యాప్ మ్యూజిక్ ఏదో కొట్టాడు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా కొద్దిగా బాగా కొట్టుంటే నిజంగా సినిమాకి అయితే ఇంకా బాగా హెల్ప్ అయ్యేది. ఓవరాల్ గా మళ్ళీ చెప్తున్నా, ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఈ సినిమాకి అయితే వెళ్ళకండి, మన చరిత్ర తెలుసుకోవడానికి అయితే వెళ్ళండి. అసలు నిజంగా గోర్లు పీకేసిన, కళ్ళు పీకేసిన, చర్మం మొత్తం రక్తం మడుగులతో ఉన్నా సరే నువ్వు మతం మారిపోయి మాతో కలిసిపోతే నిన్ను బాగా చూసుకుంటా అని చెప్పినా సరే ఆ స్టేజ్ లో కూడా తన తండ్రి ఆశయానికే కట్టుబడి ఉన్న మహావీరుడు మహాయోధుడు సంభాజీ మహారాజ్. కాబట్టి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే పక్కన పెట్టి ఈ సినిమాని అయితే ఒక్కసారైనా చూడండి. ఖచ్చితంగా చెప్తున్నా, మీరైతే ప్రౌడ్ గా ఫీల్ అయ్యి అయితే ఇంటికి వస్తారు. సరే మరి క్లాస్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.